హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మన ఇంట్లోన మనకి పనికిరానివి చాలానే ఉంటూ ఉంటాయండి. వీటిని కష్టమనుకునే పనులను సింపుల్‌గా చేసుకొని, మనకి టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి కొత్త టిప్స్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క ఆడవారికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ప్రతిరోజు నుదుటిన కుంకుమ అనేది పెట్టుకుంటాము. అలాగే పూజలో కూడా కుంకుమ అనేది చాలా ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదండీ! ఇలాంటి కుంకుమ అనేది మనం బయట కొనాలనుకున్నట్లయితే బయట చాలా కెమికల్స్ కనిపిస్తారండి. ఇందులోన మనకి కెమికల్స్ కలిపేయడం వల్ల నుదుటిని పెట్టుకునేటప్పుడు కొంతమందికి మచ్చలాగా ఏర్పడిపోయి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా బయట కొనే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా కుంకాన్ని తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక మిక్సీ బౌల్ అనేది తీసేసుకొని ఇందులో మీకు ఎంత కావాలంటే అంత పసుపును వేసుకోండి. ఇది నేను ఆడించిన పసుపు అండి ఇది. బయట పసుపులో కూడా కెమికల్స్ ఉంటాయి కాబట్టి చక్కగా కొమ్ములు తెచ్చుకొని ఇలా ఆడించి పెట్టుకోండి. ఇందులో మనకి మార్కెట్‌లోన 10, 15 రూపాయలకి సున్నం అనేది దొరుకుతుందండి. ఇది తినే సున్నమే అనమాట. దీన్ని ఒక పావు టీ స్పూన్ వరకు కూడా సున్నాన్ని యాడ్ చేసుకోండి. అలాగే కుంకుమ అనేది మనము పూజల్లో వాడేటప్పుడు, నుదుటిన ధరించేటప్పుడు మంచి సువాసన రావాలి అనుకున్నట్లయితే ఇందులో కొంచెం జవ్వాది పౌడర్‌ని వేసుకోండి. జవ్వాది పౌడర్ అనేది మనకి ప్రతి పూజ స్టోర్‌లో దొరుకుతుందండి. ఇది ఎక్కువగా పూజలు, వ్రతాల్లోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా చక్కగా వేసేసుకోండి. చూసారు కదా! నేను చేత్తో మిక్స్ చేసేసరికే జస్ట్ చెయ్యనేది మనకి ఎంత బాగా కుంకుమలా కలర్‌లోకైతే వచ్చేసిందో, ఈ విధంగా మనం అన్నిటిని మిక్స్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని ఒకసారి దీన్ని మిక్సీ పట్టించేసుకుంటే మనకి కొన్ని క్షణాల్లోనే 1, 2 నిమిషంలోనే స్వచ్ఛమైన సువాసన భరితమైన కుంకుమ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. ఒకవేళ మీకు కలర్ రాలేనట్లయితే ఎండలోన 1 గంట, 2 గంటలు పెట్టేయండి. మీ కుంకుమ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడే తయారు చేసిన కుంకుమ కాబట్టి ఇందులో మనం నిమ్మరసం పిండాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కొంచెం తడి తడిగా ఉంటుంది. ఫ్యాన్ గాలిలో పెట్టేసినట్లయితే మనకి పొడి పొడిగా కుంకుమ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనము బయట ఎన్నో కెమికల్స్ కలిపి ఆర్టిఫిషియల్ కలర్స్ కలిపే కుంకాన్ని వాడకుండా పూజకు గాని, మనం నుదుటిని పెట్టుకోవడానికి గాని ఇంట్లోనే ఈజీగా అవసరమైన దాంతో పసుపుతోటి ఇలా ఈజీగా సువాసన భరితమైన కుంకాన్ని రెడీ చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామంది ఎప్పుడోకప్పుడు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదా! మనం టీ తాగేటప్పుడు గానీ, కాఫీ తాగేటప్పుడు గానీ, బై మిస్టేక్ బట్టల మీద పడ్డాయనుకోండి, కాఫీ మరకలు, టీ మరకలు గానీ, ఏమైనా బట్టల మీద పడ్డాయో, ఇంకా బట్టలనేవి మనం వాడడానికి కూడా పనికిరావండి. ఎందువల్లంటే అంత మొండి మరకలు ఇవి అస్సలు పోవు. ఇలా ఎంత మొండిగా పట్టేసిన కాఫీ, టీ మరకలైనా కూడా చాలా ఈజీగా చిన్న టిప్‌తో మనం క్లీన్ చేసేయొచ్చండి. మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసం ఒక వైట్ బనియనే తీసుకున్నాను. నేనైతే తీసుకొని ఇందులో టీ కూడా వేశాను. క్లియర్‌గా చూసారు కదండీ! అంటే టీ మార్క్ అనేది చేశాను. ఎప్పుడైనా మనకి టీ అనేది ఒలిగిపోయింది, కాఫీ అనేది ఒలిగిపోయింది అనుకున్నట్లయితే కొంతమంది నానబెట్టి, బ్రష్ పెట్టి రుద్దుతూ ఉంటారండి. కొంతమందయితే ఇంకా ఇది పనికిరాదని పడేస్తూ కూడా ఉంటారు. అలా కాకుండా సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎక్కడైతే మనకి కాఫీ, టీ మరకలు పడ్డాయో అక్కడ కొంచెం మనం పళ్ళ తోముకునే పేస్ట్, అలాగే కొంచెం కొంచెం బేకింగ్ సోడాని ఇలా జల్లుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చేత్తో గాని, లేదంటే ఇలా బ్రష్‌తో గానియండి, అలా మనకు కుదిరినంత వరకు కూడా కొంచెం కొంచెం ఇలా బేకింగ్ సోడా, అలాగే కొంచెం షాంపూని గాని, విమ్ లిక్విడ్‌ని గాని వేసేసి జస్ట్ ఇలా రుద్దండి. 2 నిమిషాల్లోనే మీకు ఎంత మొండిగా పట్టేసిన కాఫీ, టీ మరకలనేవి చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. దీనికోసం మనకింక మరకలు పడవు అని మనం రుద్ది, నానబెట్టి క్లీన్ చేసే పనే లేకుండా ఎప్పుడైనా బట్టల మీద ఎలా పడ్డాయనుకోండి సింపుల్‌గా ట్రిక్‌ని ట్రై చేయండి. సో, మనకిక్కడ 99% అయితే మరకనేది రిమూవ్ అయిపోయిందండి. ఒక్కసారి కూడాను ఇలా వాటర్‌లో ముంచేసుకొని చేత్తో ఇలా రుద్దామంటే ఎక్స్‌ట్రాగా ఉండే ఆ 1% కూడాను మనకి చక్కగా రిమూవ్ అయిపోతుందనమాట. తరువాత మనం ఎలానో వీటికి సబ్బు పెట్టి, బ్రష్ పెట్టి ఉతుకుతాం కాబట్టి నార్మల్ స్టేజ్‌లోకొచ్చేస్తుంది. నార్మల్ బనియన్ ఎలా అయితే ఉందో అదే విధంగా వచ్చేస్తుందనమాట. సింపుల్‌గా ఈసారి ఎప్పుడైనా కూడాను కాఫీ, టీ మరకలనేవి ఒకవేళ పిల్లలు గట్టును ఖచ్చితంగా ఒంపేస్తూ ఉంటారండి. అలాంటివైనా కూడా చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. సో, చూసారు కదా ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. నార్మల్‌గా మనం అసలు ఎక్కడ టీ మార్క్ చేసామనేది కూడాను మనకసలు కనిపించటం లేదండి. అంత బాగా ఈ టిప్ అనేది వర్కౌట్ అవుతుందనమాట. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా థర్డ్ టిప్‌నైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనం కోకోనట్ అనేది అంటే కొబ్బరికాయ అనేది వాడేసిన తర్వాత కొబ్బరి చిప్పలను గాని, కొబ్బరి పీచును గాని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు కొబ్బరి పీచు చిన్న ముక్క కూడా పడేయరండి. అంత బాగా యూజ్ అవుతుంది. ఈ చలికాలంలో మనకి ఎక్కువగా ఇంట్లోన దోమలు గట్టా వచ్చేస్తూ ఉంటాయండి. అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడాను దేవునికి ధూపం వెయ్యాలనుకునేటప్పుడు చాలామందికి బొగ్గులనేవి అవైలబుల్‌గా ఉండవు కదండీ! బొగ్గులను రాజబెట్టి ధూపం వెయ్యాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న రోజుల్లో అయితే ఎవ్వరు కూడా ఇలా అసలు ధూపం కూడా వేయడం మానేశారండి. కేవలం ఒకే ఒక్క నిమిషంలోన మనకు కావాల్సిన విధంగా ఇంట్లో నుండే దోమలు బయటకు పోయి, ఇంట్లో నుండే బ్యాడ్ స్మెల్ పోవాలి.
అలాగే దేవుడికి కూడా దీపం చక్కగా వేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ట్రై చేయండి. ఇలా కొబ్బరి పీచుని చక్కగా ఎండలో ఎండబెట్టుకొని నేనైతే కొబ్బరి చెప్పుని తీసుకున్నానండి. మీరు కావాలంటే బొగ్గులు రాజుబెట్టుకునేది ఏదైనా తీసుకోవచ్చు మట్టి పాత్ర లాంటిది. ఇందులో మనం చక్కగా తీసుకునే బొగ్గులు బదులు ఇందులోని కొబ్బరి పీచుని చిన్న చిన్న పీసుగా కట్ చేసుకొని ఇందులో కొంచెం పసుపును కూడా వేసుకున్నానండి. ఒకవేళ దోమలు ఏమైనా ఉంటే పోతాయి. ఒకవేళ మీరు దేవుడికి ధూపం వేయాలనుకునేటప్పుడు పసుపు వేయవలసిన అవసరం అనేది ఏమీ ఉండదు. ఆ తర్వాత ఒక కర్పూరాన్ని మెత్తగా పౌడర్ చేసి వేసేసానండి. అలా మనం ఇంట్లోని తిప్పామనుకోండి, ఈ పొగ వల్ల మనకి ఇంట్లోనే ఉండే ఈగలు, దోమలు, పురుగులు అలాగే ఈ చలికాలంలో ఎండలనేవి ఎక్కువగా ఉండక ముక్కంపు అనేది వచ్చేస్తుంది కదండీ! ముఖ్యంగా మనం ప్రతిరోజు దీపారాధన చేసుకునేటప్పుడు మన ఇంటి నిండా కూడాను మనం బొగ్గులు రాజబెట్టి, నిప్పులు తయారు చేసి, ఇంత కష్టపడి పనే లేకుండా కేవలం మనం పడేసే కొబ్బరి చిప్పతోటి, కొబ్బరి పీచుతోటి ఇంట్లోనే చక్కగా ధూపం వేసేయొచ్చండి. నేనైతే ఇందులోనైతే చూడండి సాంబ్రాణి కూడా వేస్తున్నాను. గుగ్గులం గాని, సాంబ్రాణి గాని చక్కగా మీకు ఏదైతే అవైలబుల్‌గా ఉంటుందో అదన్నీ వేసేసుకొని ప్రతిరోజు కూడా ఇలా మనం కొబ్బరి పీచుని గాని, కొబ్బరికాయలు గాని స్టోర్ చేసుకున్నామనుకోండి హ్యాపీగా మనం నోటితో ఊదామంటే మనకి నిప్పనేది రెడీ అయిపోతుంది చూసారు కదండీ! చక్కగా ప్రతిరోజు కూడా మన ఇంటి నిండా నీట్‌గా ధూపం వేసుకోవచ్చండి. ఇంట్లో ధూపం వేయడం వల్ల ఈగలు, దోమలనేవి పోయి ముఖ్యంగా నెగెటివ్ ఎనర్జీస్ అనేవి ఏవి రాకుండా ఉంటాయి. ఇలా నిప్పును రాజబెట్టే పనే లేకుండా పడేసే వాటిలతోటే హ్యాపీగా ధూపం వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ చెప్పును ఉంచుకోవచ్చు నెక్స్ట్ టైంకి లేదంటే పడేసుకోవచ్చండి. ఇంకా నాలుగవ టిప్పనేది తెలుసుకుందాం. ప్రతిరోజు మన ఆడవారం ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. కుక్కర్‌లో అన్నం గాని, పప్పు గాని వండేటప్పుడు బయటకి వండిందంతా కూడా కక్కేసి లీక్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! చాలామంది ఇంకా గ్యాస్ కట్టర్ అనేది పాడైపోయింది, పనికిరాదని అనుకుంటూ ఉంటాం గానీ, గ్యాస్ కట్టర్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఇలా కుక్కర్‌లో మీరు ఏది ఉడికించినా కూడాను మనకి బయటకి లీక్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు కూడా మనం గ్యాస్ కట్టర్స్‌ని నీటిలోనే ఉంచాలి. ఒకవేళ నీటిలో ఉంచేంత అవకాశం లేనేటప్పుడు కుక్కర్‌కి పెట్టేటప్పుడు నీటిలో తడిపేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా కాకుండా, మరీ నెమ్మదిగా కాకుండా ఇలా మనం గ్యాస్ కట్టర్‌ని చక్కగా ఇలా 2, 3 సార్లు లాగాలండి. ఎందువల్లంటే గ్యాస్ కట్టర్ అనేది మనకి వదులుగా అయిపోతుంది. దీనివల్ల మనకు లీక్ అవుతుంది కాబట్టి గ్యాస్ కట్టర్ అనేది మనకి ఈ విధంగా టైట్ అవ్వాలనుకున్నట్లయితే అంటే థిక్‌గా అవ్వాలనుకున్నట్లయితే ఇలా 4, 5 సార్లు నెమ్మదిగా లాగేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్కర్ పెట్టిన ప్రతిసారి కూడా కుక్కర్‌ని ఇలా గట్టిగా ట్యాప్ చేస్తూ గనక మనం పెట్టి చూడండి. మీరు కుక్కర్‌లో ఏది వండినా కూడా ఒక్క చుక్క కూడా బయటకి రాదు. అలాగే మనకి గ్యాస్ కట్టర్స్ కూడా పాడవకుండా ఉంటాయి. ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్పే కాబట్టి ట్రై చేయండి. ఇంకా ఐదవ టిప్ అనేది తెలుసుకుందాము. ఈ చిన్న టిప్‌తో మన కిచెన్‌ని ప్రతిరోజు రుద్ది క్లీన్ చేసే పనే లేకుండా మన ఆడవారి శ్రమ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుందండి. అది ఎలా అంటారా? మనం ప్రతిరోజు కిచెన్‌లోన వంటలనేవి చేసేటప్పుడు ఆ జిడ్డు, మురికి ఇదంతా కూడా గ్యాస్ స్టవ్ దగ్గర బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ అలాగే సింక్‌ని ఎంత క్లీన్ చేసిన ఇటువంటి సింక్‌లోను కూడా ఇంకా జంగు పట్టేసి బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేస్తాయి. కిచెన్ గట్లంతా కూడాను మనకి ఏంటంటే జిడ్డు, మురికి అనేది పట్టేసి కొంచెం క్లీన్ చేయడం కూడా కష్టమే. ఇలా తెల్లటి మరకలు కూడా ఏర్పడిపోతే చాలా అసహ్యంగా ఉంటుంది కదా! అలాంటప్పుడు మనం నెలకొకసారి దీంతో గనక క్లీన్ చేసామనుకోండి కిచెన్ అనేది ప్రతిరోజు క్లీన్ చేసే పనే లేకుండా జిడ్డు, మురికి ఏదున్నా పోతుంది. సో, ఇదేంటంటే ఇడ్లీ పిండండి. ఒక్కొక్కసారి మనకి ఇడ్లీ పిండి చివర్లో 2, 3 స్పూన్లు మిగిలిపోయి, పాడైపోయి లేదంటే ఒక్కోసారి పులిసిపోయిన వాడలేని పిండిని పడేస్తూ ఉంటాం కదండీ! దాన్నైనా తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు వాడే పిండినైనా జస్ట్ 1, 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుందండి. నేను ఒక్క స్పూన్ మాత్రమే తీసుకున్నాను. ఇడ్లీ పిండి అనేది మనకు గరుకుగా ఉంటుంది కాబట్టి జిడ్డు, మురికి అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో మీరు విమ్ లిక్విడ్‌ని గాని, సర్ఫ్‌ని గాని, షాంపూని గాని వేసుకొని మనం క్లీన్ చేసుకునే విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలండి. లూజ్‌గా ఎలా అయితే దీన్ని మనం చక్కగా నెలకొక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్టు ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా పల్చగా కలిపిన ఇడ్లీ పిండి అనేది చక్కగా ఇలా ముందు గ్యాస్ మీద ఉండే సామాన్లన్నిటిని కూడా తొలగించేసుకొని మీరు ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ చక్కగా ఇలా నొక్కిపెట్టి క్లీన్ చేశారనుకోండి ఒక్కొక్కసారి మనము ఫిష్ లాంటివి, పీతలు లాంటివి వండేటప్పుడు కూడాను కిచెన్ క్లీన్ చేసిన తర్వాత నాన్ వెజ్ స్మెల్ అనేది అంటే పులుసు కంపులకు కూడా వచ్చేస్తుంది కదండీ! అలాంటప్పుడు కూడా ఆ స్మెల్ రాకుండా ఉండడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందనమాట. నేను నెలకొకసారి పిండి ఏదైనా మిగిలిందనుకోండి దాంతోటి ఈ విధంగా 1, 2 స్పూన్లు అనేవి తీసుకొని విమ్ లిక్విడ్‌ని మిక్స్ చేసేసుకొని చక్కగా ఇలా మొత్తం కిచెన్ క్యాబినెట్ అంతా కూడాను నీట్‌గా క్లీన్ చేసేస్తానండి. ముఖ్యంగా మనం కిచెన్‌లోన అంటే సింక్‌లోని గిన్నెలు కడిగేటప్పుడు ఆ చుట్టూ ఉండే టైల్స్ మీద కూడాను మురికి అంతా కూడా చేరిపోయి చాలా అసహ్యంగా కనిపిస్తుంది కదా! ఆ మరకలు కూడాను
పులిసిన పిండి వల్ల చాలా చాలా బాగా క్లీన్ అయిపోతాయండి. ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ టైల్స్ అయినా, గ్యాస్ గట్లయినా కూడా చాలా ఈజీగా మనకి క్లీన్ అయిపోతాయి. ఇటువంటి సింకులు అనుకోండి ఒక్కరోజుకి మనకి జంగు పట్టేస్తాయి కాబట్టి ఇలా క్లీన్ చేసామనుకోండి జంగు పట్టకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా కొత్త వాటిలో ఉంటాయి. కొంతమంది ఇంట్లో స్టీల్ సింకులు అయితే ఉంటాయి కదండి, అవి పసుపు పచ్చగా చాలా ఇసంగా ఉంటాయి. అవి కూడా మనకి చాలా తెల్లగా వచ్చేస్తాయండి. ఏ సింక్ అయినా కూడా ఇలా పులిసిన పాడైపోయిన పిండితో క్లీన్ చేసినట్లయితే చాలా చాలా నీట్‌గా అయితే ఉంటాయండి. సో, నేను మొత్తం కూడా పిండంతా కలిపేసుకొని ఒకేసారి అంతటిని కూడాను చక్కగా క్లీన్ చేసేసాను. ఇలా నెలకొక్కసారి మీరు కిచెన్ గనక క్లీన్ చేశారనుకోండి ఇడ్లీ పిండితోటి, మీకు అంటే కిచెన్ గట్ల మీద ఉండే జిడ్డు గాని, మనకి ఇలా టైల్స్ దగ్గర ఉండే జిడ్డు గాని అంతా కూడా చాలా చాలా బాగా పోతుందండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా ఇలా నీట్‌గా చేత్తోటి ఒక్కొక్కసారి పాముకుంటూ ఇలా నీట్‌గా క్లీన్ చేసామనుకోండి మనకి సింక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో, ఫైనల్‌గా నేను నైట్ టైమ్ అయ్యేసరికి కిచెన్‌ని ఈ విధంగానే ఉంచుకుంటూ ఉంటానండి. నెలకొకసారి ఇలా మిగిలిన ఇడ్లీ పిండితోటి చక్కగా కిచెన్‌ని క్లీన్ చేసేస్తాను. సో, ఎంత నీట్‌గా ఉందో చూసారు కదా! ఇలా చక్కగా ముగ్గులు కూడా పెట్టేసుకున్నామంటే మార్నింగ్ లేచేసరికి మనకు నీట్‌గా అందంగా కూడా ఉంటుందండి. మన ఆడవారం ఎక్కువగా కిచెన్‌లోనే ఎక్కువ సేపు గడుపుతూ ఉంటాం కాబట్టి కిచెన్ ఎప్పుడూ అందంగా ఉండాలి. ఎవరు చూసినా చాలా నీట్‌గా ఉందనుకోవాలి. అలాగే మనకి సింక్ నీట్‌గా ఉండాలి. సింక్ నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ గాని, బొద్దింకలు గాని రాకుండా ఉండాలంటే ఇలా ఈజీగా క్లీన్ చేసుకున్నట్లయితే సో, ఫైనల్‌గా మన కిచెన్ అనేది ఇలా చాలా నీట్‌గా అందంగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కువ శ్రమ పడకుండా కిచెన్‌ని ఇలా నెలకొకసారి క్లీన్ చేసేయండి. శ్రమ అంతా సో, చూసారు కదా! చిన్నదైన మా కిచెన్ అనేది ఎంత అందంగా ఉందో. మీ కిచెన్ కూడా ఇలా జిడ్డు లేకుండా అందంగా ఉండాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్స్‌ని ఫాలో అయిపోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.